అందరికీ నమస్కారం అండి. ఈరోజు టమాటా పల్లీ చట్నీ చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకొని ఒకటి రెండే ఎండుమిరపకాయలు వేసుకొని ఈ చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్లోకి అన్నింటికీ కూడా టమాటాలు ఇలా మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్టు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ పైకి కిందకి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మగ్గుతూ ఉంటుంది. టమాటాలకి సాల్ట్ వేస్తేనే తొందరగా మగ్గుతుందండి. తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఈ పక్కన స్టవ్ వెలిగించుకొని పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు చక్కగా బాగా వేగాలి, పచ్చివాసన పోవాలి. పల్లీలు పైకి వేగినట్లు ఉంటాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. పల్లీలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర బాగా వేగించుకొని ఇటు టమాటాలు మగ్గాయో లేదో మధ్య మధ్యగా కలుపుకుంటూ ఉండాలండి. మధ్యలో ఇటు అటు వేపుకుంటూ కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు అవి నీరంతా మగ్గిపోయి కిందకు దగ్గరగా వచ్చేయాలి. ఈ పక్కన పల్లీలు వేగిపోయండి. పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసిన ఆ మిశ్రమం మంచిగా వేగింది. చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత ఇటు టమాటాలు అటు పల్లీలు స్టవ్ బంద్ చేసేసుకున్నానండి. ఇది చల్లారిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి పల్లీలు అవి మిశ్రమం తీసుకున్నాను. దానిపైన టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉన్న మిశ్రమం తీసుకున్నాను. ఇంకా అప్పటికీ కూడా చాలాసేపు చల్లారబెట్టాను కానీ ఇంకా కొద్దిగా వేడిగా ఉంది. ఈలోగా తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ చట్నీకి. అట్ ది సేమ్ టైం వెల్లుల్లిపాయలు కూడా ఇష్టమైంది వేసుకోవచ్చు. ఇలాగా ఇవాళ టిఫిన్ నైట్ సోమవారం వంటిపొద్దు మినపరొట్టి కాల్చుకుంటున్నామండి. ఆ చట్నీకి మినపరొట్టి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది వేగోలాగా ఈ చట్నీ రెడీ చేసేసుకున్నానండి. దీన్ని మిక్సీ చేసుకుని మినపరొట్టి వెనక్కి తిప్పాను. ముందు భాగం కాలిపోయింది, వెనక భాగం కాలుతోంది. అసలు రొట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీతో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.